అందరి తరపున మరి సాలమన్ రాజయ్య గారికి, అయ్యా మేము దీవించబడ్డాం, ఈ రోజున మీ మాటలు ఒకవేళ మీరు వెళ్ళిపోయినా అవి ఎక్కడికి వెళ్దో ప్రతి ఇంటికి వెళ్తాయి, ప్రతి కుటుంబాన్ని తాగుతాయి, ప్రతి సంఘాన్ని తాగుతాయి. మీ ప్రార్థన మా పట్టణానికి చాలా అవసరమని నేను పరోక్షంగా తెలియజేస్తున్నాను. పడ్డామండి, చాలా ఆత్మీయంగా ఉన్నదండి. ఈ దైవజనుల వర్తమానం మమ్మల్ని చాలా వెలిగించింది. ఎలా జీవించాలని కూడా మాకు చాలా ఆత్మీయంగా మమ్మల్ని ముందుకు నడిపించింది ఈ వాక్యం అండి. అద్భుతకరంగా జరిగినాయండి. నిజంగా మా రాజమండ్రి పట్టణం దీవించబడిందండి ఈ వర్తమానం ద్వారా. ముఖ్యంగా నేను ఆయా సందర్భాల్లో అయ్యగారి యొక్క ప్రోగ్రామ్స్ లైవ్ చూసినప్పుడు ప్రతి విషయంలో అది ఆత్మీయ జ్ఞానం ఉన్న వాళ్ళకి తప్ప వేరొకరికి అయ్యగారు చేసే పరిచర్య అర్థం కాదని నేను ధైర్యంగా చెప్పగలను. తన దాసుని యొక్క ముఖాంతరంలో నుండి వస్తున్న ప్రతి మాట విలువైంది. ఈ రోజుల్లో ఇలాంటి వాక్యాలు కరువైపోయి కాబట్టి ఆధ్యాత్మికంగా చాలా బలపరచబడ్డాం. మేము కూడా సేవలోనే ఉన్నాం కాబట్టి ఆ యొక్క అనుభూతిని పొందుకున్నాం. మేము తెలుసుకోవాల్సినలు ఇంకా చాలా తెలుసుకున్నాం. మరి దీని ప్రకారంగా మేము కూడా మరి ఆ పరిచర్యలో కొనసాగాలని మేము కూడా ఎంతో సంతోషించాం. అభిషక్తులు, కన్నీటి ప్రవక్త ప్రవచనాత్మకమైన సందేశాలతో పట్టణాలను, గ్రామాలను, సంఘాలను, కుటుంబాలను ప్రభు తట్టు దేవుని సేవకులు నేటి కాలంలో ఒక గొప్ప అపోస్తలుడిగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, వినయం, విధేయత నేను కళ్ళారా చూచాను. కూడా ఆత్మీయంగా చాలా బలపరచబడ్డాము. దేవుళ్ళు ఇంకా మరింతగా ఎదగాలని, దేవుని కొరకు నమ్మకంగా ముందుకు కొనసాగాలని, ఎంత దినాల్లో ఆయన కొరకు వాడబడాలని బలపరచబడ్డాము. దేవుని యొక్క సువార్తకు విరివిగా వాడబడుచు అనేక ఆత్మలను రక్షించేటటువంటి సందర్భంలో ఎంతో మంది అభిమానులు కూడా సంపాదించుకున్నటువంటి సాల్మన్ రాజయ్య గారు నా ఇంటికి రావటమే మహద్భాగ్యంగా భావించి ఈరోజు రావటానికి నేను ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అయ్యగారి యొక్క వాక్యము, అయ్యగారి యొక్క ప్రవచనపూర్వకమైన మాటలు ఈ కడవరి దినాల్లో తన దాసును బహుబలంగా వాడుకుంటున్నారు. దేవుని ఆత్మ నడిపు హెచ్చుగా ఉందండి. దేవుని వాక్యం ద్వారా హృదయాన్ని హత్తుకొని దేవునితో ఏకమయ్యేటట్టు మంచిగా ప్రసంగం ఉంది. ఈ